హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26 నుంచి కూడా 4 పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు. ఈ 4 పథకాలకు సంబంధించి ఈ రోజు నుంచి కూడా అర్హుల గుర్తింపు ప్రక్రియ అనేది ఉంటుందన్నమాట. అంటే మీ యొక్క గ్రామాల్లోకి వచ్చి అర్హుల ప్రక్రియనైతే చేపడతామని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక మీరు గ్రామాల్లో అందుబాటులో ఉండాలి. ఈ యొక్క సర్వేకి వచ్చినప్పుడు అధికారులు ఇంటింటికి కూడా సర్వేకి వస్తారు, గ్రామానికి కూడా సర్వే అనేది చేస్తారు. అక్కడ గ్రామ సభలు పెడతారు, వార్డుల్లో అయితే వార్డు సభలు పెడతారు, బస్తీల్లో అయితే బస్తీ సభలు పెట్టి ఈ 4 పథకాలు ఏవైతే ఉన్నాయో, అంటే 26వ తారీఖున రైతు భరోసా పథకం అమలు కాబోతోంది మొట్టమొదటిగా. ఇక రెండవ పథకంగా మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా మరొక పథకం అమలు కాబోతుంది. ఇక 3వ పథకం చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల పంపిణీ అయితే చేయబోతూ ఉన్నారు. అలాగే 4వ పథకంగా చూసుకుంటే ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలను ఈ నెల 26 నుంచి కూడా మన తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారంతా కూడా ఈ అధికారులు మీ ఊర్లో గ్రామ సభ పెట్టినప్పుడు మీరు తప్పకుండా ఈ యొక్క పత్రాలు లాంటివి, ఈ జిరాక్స్ లాంటివి మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడే మీరు అప్లై కూడా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి మనకు రేపటి నుంచి 21 నుంచి 24 మధ్యలో గ్రామ సభలు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యంలో మనకు ఈ పథకాలు మీకు రావాలంటే, ఈ పథకాల డబ్బులు మీకు రావాలంటే తప్పకుండా మీరు ఈ విధంగా చేసుకోవాలి. ఇక కాబట్టి మీరంతా కూడా వీడియోలో చెప్పినట్టు ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని, ఈ జిరాక్స్లన్నీ కూడా, అలాగే మీకు ఈ డబ్బులు రావడానికి ఏం చేయాలనే విషయాన్ని నేను మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, నాలాంటి వికలాంగులకు మీరు ఏదైనా సహాయం చేయండి అని అడుగుతుంటే ఎవరు కూడా సహాయం చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయడానికి ముందుకు రావాలి. మీరు చేసే సహాయం చాలా విలువైంది. తప్పకుండా సహాయం చేయండి. ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను ఇప్పుడే మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీరు 10 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా ₹1,00,000 వరకు కూడా మీ యొక్క సహాయాన్ని మీరు పంపించవచ్చు. చాలా మంది చేస్తున్నది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, కానీ ఎవరు కూడా ₹1 కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి మీరు ఇచ్చే సహాయం నాకు చాలా ఉపయోగపడుతుంది. ఎప్పుడో అంటే గతంలో మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తుంటారు, కాదని చెప్పడం లేదు. ఇప్పుడు నాకు కూడా మీరు హెల్ప్ చేయాలి. మీ సహాయం నాకు అందుతుందని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. తప్పకుండా మీరు ఇచ్చే సహాయం చాలా విలువైంది. మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి మీ సహాయాన్ని నాకు పంపించండి, స్కాన్ చేసి క్యూఆర్ కోడ్ను. ఇక అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు వీడియోని లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం మరిన్ని పథకాల సమాచారాన్ని మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి ఫోన్పే ద్వారా సహాయం చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26వ తారీఖు నుంచి మనం ముందుగా చెప్పుకున్నట్లు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఈ 4 పథకాలను అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. ఇక ఈ 4 పథకాలకు సంబంధించి గ్రామ సభలు అనేటివి పెడుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక అధికారులు మీ ఊర్లోకే వచ్చి అక్కడ గ్రామ సభ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ గ్రామ సభలో మీరు అర్హులా కాదా ఈ యొక్క పథకానికి, అర్హుల లిస్టులో అంటే కులగణన సర్వే ఆధారంగా కొంచెము, అలాగే ఇక్కడ గ్రామ సభల్లో మిగిలినటువంటి వారిని గుర్తించి మీరు ఇక్కడే దరఖాస్తు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి
మొదటి దశలో సొంత స్థలం కలిగిన వారికి 3,500 మందికి మాత్రమే ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక ఈ 3,500 మందిలో మీకు ఎవరైనా సరే సర్వేకి రాకుండా ఉంటే మీ గ్రామంలో మీరు ఇప్పుడు గ్రామ సభలు పెడతారు కాబట్టి అక్కడ మీరు తగినటువంటి పత్రాలను ఇచ్చి అధికారుల దగ్గర పేర్లు అనేది నమోదు చేసుకుంటే మీకు కూడా ఇందిరమ్మ ఇల్లు కానీ కొత్త రేషన్ కార్డులు కానీ అలాగే మనకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కానీ రైతు భరోసా నిధులు కానీ మీకు రావడం జరుగుతుందని మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు అయితే తెలియజేశారు. కాబట్టి లిస్టులో మా పేరు రాలేదని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీరు తప్పకుండా అధికారులు మీ ఊర్లో గ్రామ సభ పెట్టినప్పుడు మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు మీరు విజ్ఞాపన పత్రాలు ఇవ్వండి. ఒకవేళ మీరు అర్హుల జాబితాలో కనుక మీ పేరు లేకపోతే మీరు ఈ విజ్ఞాపన పత్రాలు ఇస్తే అధికారులు స్పందించి మళ్ళీ కూడా మీ పేరును ఆన్లైన్ చేసి మీకు కూడా ఈ పథకాలు వచ్చేటట్టు చేస్తారని కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక తెలంగాణలో మొట్టమొదటిగా మహిళలకు సంబంధించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనే పథకం ద్వారా ఉపాధి హామీలో 20 రోజుల పాటు కూడా పనిచేసినటువంటి కుటుంబాలకు మనకు ఒక్కొక్క కుటుంబానికి 6,000 రూపాయల చొప్పున నేరుగా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఒక డబ్బులు అనేది జమ చేయడానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు. ఇప్పటికే అర్హుల జాబితాను గుర్తించడం జరిగింది. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ అర్హుల జాబితాను ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా ఈ అర్హుల జాబితాను తీసుకోవడం జరిగింది. ఇక ఈ అర్హుల జాబితాలు ఎవరికైతే ఆధార్లో లింక్ కానటువంటి బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో ఆధార్ సీడింగ్ కాని బ్యాంక్ అకౌంట్లు ఆ బ్యాంక్ అకౌంట్లను గుర్తించి ఆధార్ సీడింగ్ అయితే చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా మీ గ్రామంలో గ్రామ సభ అయితే ఉంటుంది. మీరు తప్పకుండా ఈ గ్రామ సభలో మీరు ఏదైనా పేరు రాకుండా ఉంటే మీరు ఇవన్నీ కూడా చేసుకోండి. అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అవకాశం కల్పించింది కాబట్టి కులగణన సర్వే ఆధారంగా మొదటగా అర్హులను గుర్తించినా కూడా ఇక ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో గ్రామ సభల్లో మనకు అంటే గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి ఈ నెల 21 నుంచి 24 వరకు కూడా అర్హులను గుర్తిస్తారు. అంటే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ గ్రామ సభలు అనేటివి కీలకం. కాబట్టి మీరు గ్రామ సభల్లో కొత్త రేషన్ కార్డులు లేని వారంతా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్కడ ఒక అప్లికేషన్ ఇస్తారు. దాన్ని పూర్తి చేసి మీరు కావాల్సినటువంటి జిరాక్స్లు మీ ఆధార్ కార్డులు కానీ మిగిలినటువంటి అక్కడ ఏదైతే అధికారులు అడుగుతారో అవన్నీ కూడా మీరు ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క 4 పథకాల ద్వారా కూడా ఈ నెల 26 నుంచి కూడా లబ్ధి అనేది జరుగుతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు ఈ 4 పథకాల ద్వారా కూడా ప్రభుత్వం అయితే డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డబ్బులు అనేది అంటే ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి. రైతులకు కూడా రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఈ యాసంగి సీజన్కు సంబంధించి అర్హత ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా 6,000 రూపాయలను అయితే ఇస్తున్నారు. ఎన్ని ఎకరాలున్నా కూడా పర్వాలేదు, వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే చాలని చెప్పిందనమాట. గతంలో ఉన్నటువంటి అంటే పంట వేస్తేనే ఇస్తాం అనేది కూడా తీసివేయడం జరిగింది. కేవలం వ్యవసాయానికి అనువైన భూమి ఉంటే మీకు రైతు భరోసా వస్తుంది. ఈ విధంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 26 నుంచి కూడా 4 పథకాలు అమలు కానున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా రైతులకు కానీ మహిళలకు కానీ మిగిలినటువంటి వారందరికీ కూడా ఈ విధమైనటువంటి అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.